క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో మనము బైబిల్ని ధ్యానించుటకు విభిన్నమైన విధముల గురించి మనము 6 భాగములు చూసుకున్నాం. ప్రియులారా, మొదటిగా అంశమును గురించిన ధ్యానము, రెండవదిగా కాలమును బట్టి ధ్యానించే ధ్యానము, మూడవదిగా సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానము, నాలుగవదిగా ప్రవచనములను గూర్చిన ధ్యానము, ఐదవదిగా నీడలు మరియు ఛాయలను గూర్చిన ధ్యానము, ఆరవదిగా చిహ్నములు మరియు గుర్తులు గురించిన ధ్యానము. సో లాస్ట్ పార్ట్ మీరు ఎవరన్నా చూడకపోతే దయచేసి మన యొక్క ఛానల్లో డెప్త్ బైబిల్ స్టడీస్ అన్నటువంటి ఒక ప్లేలిస్ట్లో మీరు ఆ 6th పార్ట్ని మీరు చూడమని ప్రేమతో మనవి చేస్తున్నాము. సో ఈరోజు కూడా మనము 7వ పార్ట్ చూసుకుంటాం. అదేమంటే స్టడీ ఆఫ్ పారబుల్స్, అంటే ఉపమానములు గూర్చిన ధ్యానము. ప్రియులారా, బైబిల్ని మనము చదివేటప్పుడు పైనే చదవడం కంటే చాలా లోతుగా పరిశీలించి ధ్యానించడం మనకెంతో ఉపయోగంగా ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు చాలా ఉపమానమును ఆయన వాడుకున్నాడు. ఉపమానం ద్వారానే ఆయన అనేక విషయాలు బోధించాడు. అలా కాకుండా ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా కొన్ని ఉపమానముల ద్వారా దేవుడు ఆయా కాలంలో తన భక్తులతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఉపమానం అనేది మనం చూస్తే అది ఒక వస్తువుని మరి ఒక వస్తువుతో పోల్చి చెప్పబడం అన్నది కూడా, ఒక కథలాగా చెప్పబడం అన్నది కూడా ఈ యొక్క బైబిల్లో మనము చూడొచ్చు ప్రియులారా. నిజముగా రాబోయే జీవితంలో రాబోయే కాలంలో జరగబోయేటువంటి కొన్ని సంభవాలను ఒక కథలాగా చెప్పడమే ఉపమానం కూర్చున్నటువంటి ధ్యానం. అయితే ఉపమానము యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని అది మనం చూడాల. అంతేగాని కథలో వచ్చేటువంటి ఒక సంభవం అన్నది మనకు ఇంపార్టెంట్ కాదండి. ఓకేనా? సో ఆ ఉపమానం ద్వారా ఏమైతే చెప్పుటకు తెలియపరుస్తున్నాడో దాని మూలంగా బయలుపరిచేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యమును మనము తెలుసుకోవడంనే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఉంది ప్రియులారా. సో ఈ విధముగా మనము బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఉపమానం యొక్క ముఖ్యమైన ఉద్దేశాన్ని మనము చదివేటప్పుడే దాని మూలముగా మనకిచ్చేటువంటి ఒక హెచ్చరికను మనము గ్రహించేటప్పుడే అందులో ఉన్న సత్యమే మనకేమవుతుందండి, బయలుపరచబడుతుంది. ఈ విషయం మనం బాగా గుర్తించాలి. ఉపమానమే కదా, ఏదో ఒక కథలాగా చెప్పాడు కదా అని మనం దాన్ని అంత సునాయాసంగా తీసి పారేసేదానికి అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే సత్యమును మనం తెలుసుకోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని మనం బాగా గుర్తించాలి. యాక్చువల్లీ ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా విషయాలు బైబిల్లో చెప్పబడింది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చి అలాంటి అనేకమైన విషయములను ఆయన రివీల్ చేశారండి. ఆయన దాన్ని చాలా చక్కగా బయలుపరచడం విషయం మనం బాగా గమనించవచ్చు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనం చదువుదాం. మత్తయి 13:34-35. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఉపమానము లేక వారికి ఆయన ఏమి బోధించలేదంటండి. అప్పుడు ఆయన యూజ్ చేసిన మెథడ్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. ముఖ్యంగా ఆ ఉపమానం భావం ఏమని చెప్తున్నాడు, నేను నా నోరు తెరచి ఉపమానితిగా బోధించదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్తాను. దేని మూలముగా? ఉపమానముల మూలముగా నేనేం చేస్తాను, ఎంత లోకం పుట్టినది మొదలుకొని మర్మాలను ఉపమానం ద్వారా తెలియపరచండి. అప్పుడు మనం ఎంత ఒక ఇంపార్టెంట్గా, ఒక ఇంట్రెస్ట్గా మనం ఏం చేయాలండి, ఈ యొక్క మెథడ్ని మనము ఫాలోఅప్ చేయాలి. ఓకేనా? అదే రీతిగా మనం గమనిస్తే
ఓల్డ్ టెస్టిమెంట్‌లో గూడా లేదంటే ఇజ్రాయేలీలు కూడా చాలా విషయాల్లో అర్థం కాలేదు ప్రియులారా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇజ్రాయేల్ ఎంతసేపు మేము మాత్రమే దేవుని బిడ్డలు, మేము మాత్రమే దేవుని సొత్తు అని అనుకున్నారండి. కానీ దేవుని ప్రణాళికలో రాబోయే దినములో అన్యజనులను కూడా దేవుడు తన సొత్తుగా, తన జనాంగముగా చేసుకుంటాడనే విషయము వాళ్ళకి తెలియనే తెలీదండి. ఇది యేసుక్రీస్తు వచ్చి బయలుపరిచాడు. ఆ తర్వాత అపోస్తులు వచ్చి దాన్ని ఏం చేశారండి? బయలుపరిచాడండి. ఎందుకంటే దేవుడు దీన్ని ఏం చేశాడంటే యాక్చువల్‌గా ఆయన చెప్పాలనుకున్న సత్యాన్ని మర్మంగానే దాచిపెట్టాడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం మనం చూడొచ్చండి. సంగతి మరుగు చేయుట హ్మ్. దేవునికి ఘనత, హ్మ్. సంగతి శోధించుట హ్మ్. రాజులకు ఘనత. ఆ! చూసారా? సో, దాన్ని దేవుడు ఏం చేశాడు? దాన్ని మరుగుపరిచాడు ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని కూడా. కాబట్టి దేవుడు దాన్ని ఒక నిధిలాగా, ఒక పొక్కిషంలాగా దేవుడు ఏం చేశాడు? దానిని ఆయన మరుగుపరిచి ఉంచి. సో, దానిని ఆయన మరుగుపరిచిన వాటిని మనం తెలుసుకునే దాని కొరకే ఈ మెథడ్స్ ప్రియులారా. అది మనం బాగా గుర్తించాలా. ఓకేనా? సో, ఎందుకంటే చూడండి, దేవుడున్నది పరలోకంలో. మనుషులెవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటువంటి దేవుని మనస్సులో ఏ భావముందో, ఆయనకి ఏ ఉద్దేశ్యం ఉందో అది అంత ఈజీగా మనకు అర్థమైపోతుందా? అందుకే దాన్ని ఆయన ఏం చేశాడు? మరుగుగా ఉంచాడు. అలాగని తెలియపరచకుండా అలాగని లాస్ట్ వరకు అలాగ పెట్టలేదండి. దానిని ఆయన ఈ ఈ ఎవరైతే ఆసక్తిగా దాన్ని వెతుకుతారో అలాంటి వారికి ఆయన ఏం చేసేవాడండి? ఈ రీతిగా చెప్పేవాడు. ఇక్కడ చూడండి, ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం మనము గమనిస్తే ఏమండి? ఈ 10, 11 వచనములు చూస్తే ఇక్కడ 3 విషయం మనకు ఆయన చెప్తున్నాడు యేసుక్రీస్తు. చూడండి, మత్తయి 13, 10, 11. తరువాత శిష్యులు వచ్చి, హ్మ్. నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని హ్మ్. ఆయనను అడుగగా, హ్మ్. ఆయన వారితో ఇట్లనెను, హ్మ్. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట హ్మ్. మీకు అనుగ్రహింపబడి ఉన్నది, హ్మ్. కానీ హ్మ్. వారికి అనుగ్రహింపబడలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బాగా గమనించాల ప్రియులారా. ఏమండి? ఆయన ఉపమాన రీతిగానే చెప్తున్నాడని మనం చూసాం. ప్రవక్తలు దీని గురించి ఇలాగ రాశారని మనం ఆల్రెడీ చదివాం కదా. మత్తయి సువార్త 13, 34, 35 అదే ఉంది. దేని గురించి ఆయన ఉపమాన రీతిగానే బోధిస్తాడు అని ప్రవచనం ఉన్నట్టుగా ఆయన అలాగే బోధించాడు. ఏ విషయాన్ని? లోకం పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్న వాటిని ఆయన ఏం చేశారండి? ఆయన అలాగే బోధించాడు. శిష్యులు అడుగుతున్నారు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లనెను. నంబర్ 1, పరలోక రాజ్య మర్మములు. నంబర్ 1 ఏమండి? అప్పుడు పరలోక రాజ్యం గురించి చెప్పే అనేక విషయాలు ఎలా ఉందండి? ఓపెన్‌గా లేదది. మర్మముగా ఉంది. అది మనం తెలుసుకోవాలి. రెండవదిగా చెప్తున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. రెండో విషయం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరలోక రాజ్యం గురించిన సత్యము మర్మముగా ఉంది. రెండవది అది శిష్యులకు ఏం చేసినాడు? ఓపెన్ చేశాడు. దాన్ని ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అది ఎవరికంటే వాళ్ళకి దేవుడు ఏం చేయడు? యేసుప్రభు ఏం చేయడు? దాన్ని ఓపెన్ చెయ్యడు. ఎలాంటి వారికి తెలుసా? చూడండి, దీన్ని ఇలాగ పెట్టుకొని దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. దానియేలు 10, 12 చూడండి. ఎందుకంటే దానియేలు చాలా చాలా మర్మమైన విషయం అంతా కూడా దర్శనాలు, కలలు వాటి గురించి చెప్తాడు కదా. అక్కడ చెప్తాడు చూడండి. దేవుడు దానికి ఆ వ్యక్తికి అలా బయలుపరిచాడు కదా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో ఏముందంటే, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి, చెప్తున్నాడండి. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన. ఓకేనా? నీవు తెలుసుకోవాలని ఏం చేస్తున్నావు? నువ్వు అనేక విషయాలు, దేవుని గురించిన విషయాలు నువ్వు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్నావు. కాబట్టి దేవుని గురించి, సత్యం గురించి, మర్మం గురించి తెలుసుకునేందుకు మనస్సును ఏం చేయాలా? అప్పుడు ఆ దానియేలు అలాగా అప్పగించాడు కాబట్టి దేవుడు
కొన్ని సందర్భంలో దూతలను పంపించి ఏం చేసినాడండి ఆయన? అనేక విషయాలు రివీల్ చేసినట్టుగానే ఇక్కడ కూడా అలాగానే ఎవరికైతే ఇంట్రెస్ట్ పర్సన్స్‌గా ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్య మర్మములను ఏం చేస్తాడండి? తెలియపరుస్తాడు. అదే అక్కడ శిష్యులకు చెప్తున్నాడు. ఏమండి? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వారికి అనుగ్రహింపబడలేదు. మూడవదిగా ఏమండి? వారికి. సో, యేసుప్రభు ఉన్నప్పుడు, అపోస్తులున్నప్పుడు, శిష్యులున్నప్పుడు అక్కడ కొంతమంది యూదులున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏమండి? పెద్దలు వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేదండి. ఆయన మీద అసలు వాల్యూనే లేదండి. అలాంటి వాళ్ళకి ఆయన ఏం చేయడు? మీకు అనుగ్రహింపబడి వారికి అనుగ్రహింపబడి ఉండలేదు. అదేలాగాని ఈ అంత్యకాలంలో కూడా ప్రియులారా, బైబిల్ చదివి క్రైస్తవులు ఉన్నారు చూసినారా? సత్యాన్ని తెలుసుకోవాలా, అన్వేషించాలని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలియపరుస్తాడు. అలా లేని వాళ్ళకి ఏం చేయడు? ఆయన వారికి తెలియపరచడు. ఓకేనా? అది మనం బాగా గుర్తించాలా. కాబట్టి ఓల్డ్ టెస్టిమెంట్‌లో కూడా కొన్ని ఉపమానములు ఉన్నాయి ప్రియులారా. అలాగని న్యూ టెస్టిమెంట్‌లో కూడా రకరకాలైనటువంటి విషయములను బయలుపరిచే వన్ ఆఫ్ ద మెథడే ఒక విధమే ఈ ఉపమానం. ఇక్కడ ఈ ఉపమానంలో యేసుప్రభు ఎన్నో ఉపమానం చెప్పాడు ప్రియులారా. అయితే ఈ ఉపమానం యొక్క అర్థమేమి? ఎందుకు ఆయన ఉపమానంతో చెప్పాలంటే దాంట్లో చాలా విషయాలైన మరుగుగా పెట్టాడు. నంబర్ 1 అది పరలోక రాజ్యం గురించినటువంటి విషయాలు, బోధలు, సత్యాలు ఉపమానంగా ఉంది. తర్వాత ఉపమానం ఏమేమంతా ఉందంటే సంఘమునకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యతల గురించి ఉపమానంలో ఉంది. దానికంటే ముందు యూదులకు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యతను గురించి కూడా ఇదే ఉపమానంలో ఉంది. నెక్స్ట్ అన్యజనులకు ఇచ్చేటువంటి యొక్క అవకాశం, ఆహ్వానం, పరసంబంధమైన పిలుపును గురించి కూడా ఇలాంటి ఉపమానంలో ఉంది. నెక్స్ట్ మనం ఎలాంటి గుణలక్షణమును కలిగి, ఎటువంటి వ్యక్తిత్వం కలిగి జీవించాలో, నెక్స్ట్ మన జీవిత విధానం ఎలాగా ఉండాలి, తర్వాత దేవుని స్వభావమునకు అన్నటువంటి మన జీవితం ఎలాగ ఉండాలి, పరసంబంధమైన పరిశుద్ధ పిలుపుకు ఎవరిని ఆయన అర్హులుగా చేశారు, ఎవరిని ఆయన తృణీకరించాడు. సో ఇలాంటి అనేకమైన విషయాలు. రెండవదిగా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించేదాని కొరకు ఎలాగ మనం సిద్ధపడాలి. ప్రియులారా, ఇలాంటి అనేకమైన విషయంను ఏ ఒక్క మెథడ్‌లో యేసు చెప్పాడంటే మాక్సిమం ఉపమానం ద్వారానే చెప్పాడు ప్రియులారా. ఇది మనం కొన్ని భాగంగా కూడా మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని విషయం మనకు ఎంత ఇంపార్టెంట్ అండి. మనం అన్యజనులం. మనకిచ్చిన ఆహ్వానం, మన 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 ఒక క్యారెక్టర్, మనం ప్రిపరేషన్, ఇవన్నిటిని గురించి ఎక్కడదా మనం తెలుసుకోవాలంటే ఉపమానం ద్వారా తెలుసుకోవాలి ప్రియులారా. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 ఉపమానం చెప్పాడు. ఆ 7 ఉపమానం చూస్తే ఏమండి 7 సంఘ కాలములో జరగబోయేటువంటి విషయాలను గురించి చెప్పాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే అది ఉపమానం మాత్రమే కాదు, ఒక ప్రవచనం అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. ఓకేనా? సో మొదటి ఉపమానము, విత్తనములు వేసేటువంటి ఒక వ్యక్తి వేసినప్పుడు 4 చోట్ల పడింది. అది ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక రెండవదిగా ఏమండి, విత్తనములు వేసేవారు నాటినప్పుడు ఏమండి గురువులు కూడా వచ్చి ఏం చేస్తున్నారు? శత్రువులు వచ్చి నాటారు. అదేమండి అపోస్తుల కాలంలో జరిగినటువంటి యొక్క దుర్బోధనలు. ఎందుకంటే వాళ్ళ కాలంలోనే ఏమైనాయండి, కొన్ని దుర్బోధనలు వచ్చినాయి కదా. ఓకేనా? వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తారు. ఓకేనా? సో తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు ఏమండి కూర ముక్కలంట్లో చాలా చిన్నది ఆవగింజ. అది పెరిగి పెద్దదైనప్పుడు పెద్ద చెట్టు అయ్యి దాంట్లో కొన్ని ఏమండి ఏమంటారు దాన్ని, గెలలు వచ్చినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ గెలలు ఏం చేసుకున్నాయండి? గూడు కట్టుకునింది. ఇదేమండి తర్వాత అలాగే అపోస్తులు చనిపోయిన తర్వాత, శిష్యులు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఈ సంఘములో ఏమండి అప్పటిదాకా యూదులు, ఆ తర్వాత అన్యజనులను కూడా మారు మనసు పొందినప్పుడు ఆ రోమన్స్ చాలామంది ఏం చేశారండి? యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచడానికి సంఘము లోపల వచ్చినప్పుడు ఆ అన్య మతస్థులు వచ్చి చాలామంది ఏం చేశారండి? సంఘములో స్వలాభం కొరకు వచ్చి ఏం చేస్తున్నారు? గూడు కట్టుకున్నారు. ఇక తర్వాత 4 ఉపమానము, ఒక స్త్రీ తీసుకొచ్చిన కొంచెం పులిసిన పిండి 3 కొంచెం పిండిని ఏం చేసేసింది?
కలిపే లోపల మొత్తం ముద్దంతా పులిసిపోయిందంటే, ఇంకా ఈ అన్యజనులో ఉన్నటువంటి దుర్బోధనలు అవన్నీ వచ్చి మిక్స్ అయిపోయి, సత్యం ఏమైపోయిందండి, అనేకమైన విషయంలో సత్యమునకు స్తంభం కలిసిన సంఘంలో అనేకమైన దుర్బోధ వచ్చి కలిసిపోయింది ప్రియులారా. తర్వాత ఇది దగ్గర దగ్గర 1000 సంవత్సరం పైన, అంటే హోలీ క్యాథలిక్ చర్చ్‌గా ఉన్నది రోమన్ క్యాథలిక్ చర్చ్‌గా మారిపోయింది. సో, దీనివల్ల చాలా జరిగిందండి. అదంతా అదొక మెథడ్ ఉంది. హిస్టరీ, ఓకేనా? స్టడీ ఆఫ్ హిస్టరీ. అక్కడ మనం చూచినప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ సంఘంగా అయినప్పుడు విశ్వాసుల చేతిలో బైబిల్ లేదు. సంఘము చీకటి యుగంలో పడిపోయిందండి. చీకటి కాలం అయిపోయిందండి. ఓకేనా? ఇప్పుడు బైబిల్ ఉంటేనే సత్యం ఏది అసత్యమని తెలుస్తుంది. బైబిల్ లేనప్పుడు ఏం బోధిస్తారో అదే విశ్వసించాలా. సో, ఇది దగ్గర దగ్గర 1000 ఏళ్ళు పైబడిన కాలం జరిగిపోయిందండి. సో, నెక్స్ట్ ఐదవది ఉపమానము, దాచబడిన ధనం వెతికేటువంటి ఒక వ్యక్తిగా మనం చూసామండి. ఓకేనా? సో, అది ఎప్పుడంటే మార్టిన్ లూథర్ కాలంలో దాచబడిన ధనం అంటే బైబిలే ఎవరి చేతికి లేదు. ఆయన వచ్చి ఏం చేశాడు, మళ్ళా ఆ బైబిల్‌ని జర్మనీ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేషన్ చేసి అందరికీ అందుబాటులో ఉంచాడు. తర్వాత ఆరోదిగా మనం చూచినప్పుడు ముత్యములను వెదకుటకు వెళ్ళినటువంటి మనుషుని పోనీయున్నది. సో, మార్టిన్ లూథర్ కాలం తర్వాత, ప్రొటెస్టెంట్ వచ్చిన తర్వాత ఇంకా అనేకమైన సంఘాలు ప్రారంభించబడి అనేక ఈ సత్యాన్ని ఎన్నెన్ని మెథడ్స్‌లో ఎంత ఈజీగా దాన్ని తెలుసుకోవచ్చని దేవుడు అనేకమైన ఒక సదుపాయం చేశాడండి ప్రియులారా. ఓకేనా? సో, తర్వాత ఏడవదిగా మనం చూచినప్పుడు వల వేసినప్పుడు అనేక చేపలు పడ్డాయి. సో, దాంట్లో మంచి వాటిని, చెడ్డ వాటిని డివైడ్ చేసి, చెడ్డ వాటిని ఇది అంత్యకాలంలో జరిగిందండి. ఓకేనా? మంచి బోధన అనుసరించేవాడెవడు, చెడ్డ బోధన అనుసరించేవాడెవడని సపరేట్ చేశాడు. సో, ఈ రీతిగా ఈ 7 ఉపమానం అని సింపుల్‌గా చెప్పేస్తాం ప్రియులారా. కానీ ఇది యేసు ప్రభు మొదటి రాకడ నుంచి రెండవ రాకడ వరకు మధ్యలో ఉన్న సంఘములో ఏమేమి జరుగుతుందో. ఎందుకంటే పరలోక రాజ్య మర్మములను ఆయన ఏం చేసేసారండి, ఉపమాన రీతిగా చెప్పాడు. సో, ఈ 2000 సంవత్సరంగా జరిగిన ఇన్సిడెంట్‌నే యేసు ప్రభు ఉపమానంగా చెప్పాడు. అది మనం బాగా గుర్తించాలి. ఓకేనా? అలాగనే ఇంకా మనం చూస్తే ఇప్పుడు ఉపమానంలో కూడా కొన్ని కొన్నిగా మనం డివైడ్ చేయొచ్చండి. ఓకేనా? ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యూదులు యేసుని క్రీస్తుగా అంగీకరించగా, మెస్సయ్యగా అంగీకరించగా గర్వించి ఎలా ఆయన్ని రిజెక్ట్ చేశారో, అలాగనే సో, ఈ విషయం అంతా కూడా దాదాపు ఒక 7 ఉపమానం దాకా ఉంది ప్రియులారా. ఇదంతా ఎక్కడుందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయము 33-43 దాకా ఉన్న వాటిలో చూస్తే దుష్టులైనటువంటి కాపరుల గురించి చెప్పినటువంటి ఉపమానంలో ఉంది. అంటే యేసుని ఎలాగైతే చంపేస్తారో దాని గురించి ఉంది. నెక్స్ట్ లూకా సువార్త 19వ అధ్యాయం 19-31 వచనం వరకు. లూకా సువార్త 16వ అధ్యాయము 19-31 వచనం వరకు. ఎవరిది? ధనవంతుడు లాజరస్. ఓకేనా? ఇది మనం బాగా చూడాలి. యాక్చువల్లీ ఇది చాలామంది ఉపమానంగానే భావించారు. బట్ ఇది ఉపమానం. ఓకేనా? ఇదే ఒక సపరేట్ స్టడీ ఉంది ప్రియులారా. అది మనం దేవుని దయలో చూస్తాం. నెక్స్ట్ లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనం చూస్తే ఫలించని అంజూరపు చెట్టు గురించి ఉంది. ఓకేనా? తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 2-14 వచనం వరకు చూస్తే రాజు కుమారుని వివాహం నిమిత్తమే సిద్ధపరిచినటువంటి విందు. ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనంలో పాత బట్టకు కొత్త మాసిక్ అంటే డాక్ట్రిన్స్ గురించి. నెక్స్ట్ మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పోయకూడదు. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 28-32 దాకా చూస్తే ఇద్దరు కుమారులు ఒకడు నేను పనికి పొమ్మన్నప్పుడు ఒకడు పోనని చెప్పి పోయాడు, ఇంకోటి పోతానని పోలేదు. సో, ఇవన్నీ మనం చూస్తే యూదులు గర్వించి యేసుని మెస్సయ్యగా అంగీకరించకుండా ఆయన తృణీకరించి ఆయన సిలువకు అప్పగించారే. ఈ విషయం అంతా ఉపమాన రీతిగా యేసు ప్రభు చెప్పాడు. నెక్స్ట్ మనం చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, నెక్స్ట్ ఎవరికి కాలింగ్? అన్యజనులకి ఆయన ఆహ్వానం ఇచ్చాడండి. దాని గురించి మనము చూస్తే అదే ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే ఉంది ప్రియులారా. ఆ కుమారుని యువరాజు యొక్క వివాహ విందు కొరకు
పిలువబడినప్పుడు, పిలువబడినవారు రాలేదు. ఏదో సాకులు చెప్పి వెళ్ళిపోయినారు. రానేలేదు యాక్చువల్లీ. అప్పుడు ఏం చెప్పాడాయన, "నువ్వు రోడ్లో వెళ్ళు, రాజమార్గంలో వెళ్ళు, మంచివాడు, చెడ్డవాడు అందరిని తీసుకొని రా" అనేసన్నాడు కదా! అక్కడ ఎవరిది ఆ పిలుపు ఎవరికి? అన్యజనులకి. నెక్స్ట్ అదే రిచ్ మ్యాన్ లాజరస్, ధనవంతుడు లాజరస్‌లో చూస్తేను, ఆ ధనవంతుడు అంటే యూదులకి. ద ఆహ్, ఏమండి ఆ లాజరస్ ఎవరంటే అన్యజనులకు. ఓకేనా? నెక్స్ట్ మనము ఆ తర్వాత ఏమండి మత్తయి సువార్త 20 అధ్యాయం 1-16 దాకా చూస్తే, ద్రాక్ష తోటలో పని కొరకు పిలిచినటువంటి సమయము. ఉదయం నుంచి సాయంకాలం దాకా పిలుస్తారు కదా! ఇదంతా ఏమండి ఇది? అన్యజనులకు పిలువబడినటువంటి ఒక అవకాశం. నెక్స్ట్ మనం చూస్తే ప్రియులారా, ఇది చాలా లిస్ట్ ఉందండి. క్యారెక్టర్ గురించి. చూడండి, క్యారెక్టర్ మనం ఎలాంటి వ్యక్తిత్వం కలగడం అన్నది ఎంతో ముఖ్యమైనది. పారబుల్స్ ఉపమానాలు చెప్పాడు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-16 వరకు చూస్తే, దీపమును ముట్టించి ఏం చేయాలండి? వెలిగించి దాన్ని. మంచము ఏమండి? కింద పెట్టదు గాని దాన్ని ఇంట ఉండేవారి అందరికి వెలిగించగా ఏం చేయాలి? దాన్ని పైన పెట్టాలా. అంటే అది ఏమండి అది? అది ఒక సత్క్రియ. నెక్స్ట్ అలాగనే మత్తయి సువార్త 7లో 20-27 వరకు ఏముందంటే, బండ మీద ఏమండి తన పునాదిని వేసుకున్నటువంటి బుద్ధిమంతుడు. ఎందుకంటే యేసు కొండ మీద ప్రసంగం మత్తయి 5, 6, 7, 3 అధ్యాయం చదివినప్పుడు లాస్ట్ చెప్పినటువంటి విషయం. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఏమండి ఆ ఇల్లును కట్టుకుని, పునాది వేసి ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఇది ఒక ఉపమానంగా చెప్పాడండి. నెక్స్ట్ మనం చూసినప్పుడు మత్తయి సువార్త 18, 23-35 వరకు క్షమించని ఒక దాసుని గురించి చక్కగా ఒక ఉపమానం చెప్పాడు. అది క్యారెక్టర్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఏం చెప్పారంటే 2 కుమారుల గురించి చెప్పాడు. అదంతా కూడా మనకు తెలుసండి. ఆ తర్వాత మత్తయి 25 అధ్యాయం 1-13లో 10 మంది కన్యకుల గురించి, 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధులు. అంటే ఏమండి దాని అర్థము? సిద్ధపాటు కలిగిన వారు, సిద్ధపాటు లేనివారు. తర్వాత తలాంతులు ఇచ్చాడు కదా! ఏమండి ఈరోజు నిజంగా చాలామంది దాని గురించి థింక్ చేసేదే లేదండి. ఏదో ఒక ట్రెడిషనల్ క్రిస్టియన్ లాగా ఏదో రావడం, పోవడం అంతేగాని ఎందుకు మన క్రైస్తవులు చేస్తాడు? మనకెంత టాలెంట్, ఎన్ని తలాంతులు ఇచ్చాడు, మనం యూజ్ చేయాలి, దానికి లెక్క చెప్పాలా. దీనివల్లనే మనకు హెవెన్లీ బ్లెస్సింగ్ ఉంది. అంటే క్యారెక్టర్ గురించి కూడా ఉపమానం చెప్పిన విషయం చాలామంది గెస్ చేసేది లేదు ప్రియులారా. నెక్స్ట్ మంచి సమరయుడు. తర్వాత స్నేహితునికి వాని అక్కర కొలది అతనికి సహాయం చేయకపోవడము. తర్వాత ఒక వెర్రివాడు ఏం చేస్తారండి, తన మంచి ధాన్యమంతా పండించి దాన్ని తినుము, నా ప్రాణమా తినుము, సుఖించుము అని సంతోషించమంటాడు కదా! ఏమని చెప్తాడండి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇదంతా ఎవరికి నవ్వు? ఇదంతా ఏమండి? సో తర్వాత ఏమండి ఇంకొక లూకా సువార్త 12వ అధ్యాయం 35-40 దాకా చూస్తే, సిద్ధపడినటువంటి పరిచారకుల గురించి, దాసుల గురించి చెప్పబడింది. తర్వాత ఒక బిల్డింగ్ కట్టాలంటే, ఒక టవర్ కట్టాలంటే, ఒక యుద్ధమును అంటే తమ దగ్గర ఉన్నదాన్ని సరిచేసుకునేటువంటి వాటిని కూడా ఉపమానంగా చెప్పాడు. తర్వాత అదే ఆ నాణ్యం పోయినప్పుడు దాన్ని వెదిగినటువంటి ఒక స్త్రీ గురించి చెప్పాడు. తర్వాత ఒక విధవరాళ్ళు ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలాగా విసుగు లేకుండా వెళ్ళి న్యాయం కోసము, సహాయం కోసం అర్థించే విషయం. తర్వాత పరిసయ్యుడు, సుంకరి గురించి. సో ఇవన్నీ చూసి ఏమండి క్యారెక్టర్కు సంబంధించిన విషయం. కాబట్టి ఉపమానం కదా, ఇది ఒక కథ కదా అని అనుకోకూడదండి. ఉపమానం ఓకే, ఉపమానం ఎందుకు చెప్పాడు? అది పరలోక రాజ్య మర్మం. ఇది అందరూ ఎరగలేరు. దానియేలు చూసినట్టు దాన్ని తెలుసుకున్న దానికి కొరకు ఎవరు మనస్సును అప్పగిస్తారో దేవునికి, అలాంటి వారికైనా బయలుపరచాడు. ఎందుకంటే ఇది పరలోక రాజ్య మర్మం. ఇప్పుడు చూడండి, పరలోక రాజ్య మర్మంగా చెప్పబడిన ఉపమానముల గురించినటువంటి స్పష్టత మనకు లేదంటే మనం ఎట్లండి పరలోకానికి పోతాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మర్మం తెలుసుకోవాలి. ఏమండి? సో మన కాలింగ్, మన పిలుపు ఎలా తెలుసుకోవాలి. పిలువబడిన మనం ఎలాగ జీవించాలి, క్యారెక్టర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఉపమానం గురించిన ధ్యానం కూడా మనము సత్యమును తెలుసుకునే దానికి ఒక అవకాశం ఉన్నట్టే, మన క్యారెక్టర్ని ప్రిపరేషన్ చేసుకునే దానికి ఒక బెస్ట్ మెథడ్ అని కూడా మనము ఆలోచించాలా. సో ఈ రీతిగా ఇంతవరకు మనం ఒకవేళ అలాగా ధ్యానించకపోతే దయచేసి ఇక నుంచైనా ఉపమానం కదా, కథ అని మనం తీసి పారేయకుండా, లేదంటే అది ఒక కామన్గా చదివి వెళ్ళకుండా ఇది ఏమై ఉండొచ్చు?
ఏమండి అది మనము ఈ మెథడ్‌ని కూడా మనము యూజ్ చేసుకుంటే సత్యం తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇది ఊరికే మనం జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళామంటే దేవుని చిత్తం అయితే ఏ ఏ ఉపమానమునకు ఏ ఏ ఒక అర్థం ఉంది, పరలోక రాజ్యం మర్మమును ఎలాగ మనము ఏమండి తెలుసుకోవచ్చు అనే విషయం దేవుని చిత్తం అయితే రాబోయే ఆ క్లాస్‌లో రాబోయే కాలంలో మనము దాని గురించి మనం పూర్తి వివరం మనం ధ్యానం చేసుకుందాం. అలాగే మరి 8వ మెథడ్‌గా మనం చూచినప్పుడు ప్రియులారా స్టడీ ఆఫ్ హిస్టరీ అంటే చరిత్రను గురించినటువంటి ఒక అధ్యయనం కూడా మనము తెలుసుకునేవాళ్ళ ప్రియులారా. ఎందుకని మనం గమనిస్తే చూడండి ఇప్పుడు మనము ఇంతకుముందు ప్రవచనం గురించి ఎలా ధ్యానం చేయాలో దాని గురించి చూసాము. అలాగనే ఉపమానం గురించి ఎలా ధ్యానం చేయాలో అది కూడా చూసాం. అయితే మరి ఈ 2 బైబిల్‌లోనే ఉంది. ప్రవచనం గురించి రాయబడుంది. అలాగనే ఉపమానం గురించి రాయబడింది. కానీ ఇది ఏ ఏ ఒక సమయ సందర్భాలలో నెరవేరిందో అనేది మనకు ఎలా తెలుస్తుంది అని చూస్తే దానికి ముఖ్యమైనటువంటి ఒక మెథడే చరిత్రను మనము తెలుసుకోవాలి ప్రియులారా. అందువల్ల మనము ఈ యొక్క చరిత్రను గురించినటువంటి అధ్యయనం కూడా మనకు చాలా ముఖ్యమండి. మనం సత్యం గురించి తెలుసుకునేదానికి. ఎందుకంటే ప్రియులారా ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు అనేక క్రైస్తవ దేశంలో ఏమండి అనేక క్రైస్తవ కుటుంబమునకు చెందిన వాళ్ళే వేరే రిలీజియన్‌కి వెళ్ళిపోతున్నారండి. ముస్లింలుగా మారిపోతున్నారు. అలాగనే మనం గమనిస్తే ఫారిన్‌లో ఉన్నటువంటి అనేక క్రిస్టియన్స్ మన భారతదేశమునకొచ్చి ఇస్కాన్‌లో చేరిపోతున్నారు. హరే రామ హరే కృష్ణ భక్తులైపోతున్నారండి. ఇది మనం ఒకసారి గమనించేయాల ప్రియులారా. ఎందుకు? ఇలాంటి ఒక మార్పు ఎందుకు జరుగుతా ఉంది? అది మాత్రమే కాదండి. ఇంకా మన భారతదేశంకి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హైందవులు చెప్పే విషయం మనం గమనిస్తే ప్రియులారా, అనేకులు అసలు క్రీస్తు అన్నవాడే లేడు. యేసుక్రీస్తు అన్నవాడే లేడు. ఆయన పుట్టలేదు. ఈ చరిత్ర అంతా ఉత్తుత్తినే అనేసి అంటున్నారు ప్రియులారా. సో, ఇది మనం బాగా గమనించాలండి. ఎందుకంటే యాక్చువల్లీ యేసుక్రీస్తు జన్మించింది నిజం. అది సత్యం. ఆయనను గురించి, ఆయన జననమును గురించి, ఆయన యొక్క జీవితమును గురించి నమ్మకపోవటం చేత అలాంటి వారికి ఫర్ ఎగ్జాంపుల్ అది మన భారతదేశంలో హైందవులుగా ఉండొచ్చు, క్రైస్తవ దేశంలో నుండి ఏమండి ముస్లింలుగా మారిన వాళ్ళుగా ఉండొచ్చు, లేదంటే మరి ఇలాంటి ఇస్కాన్ దాంట్లో చేరిపోయినటువంటి వాళ్ళుగా ఎవరైనా ఉండొచ్చు ప్రియులారా. ఇలాగా ప్రభువు యొక్క పుట్టుకను, ప్రభువు యొక్క జీవితాన్ని నమ్మకపోవటం చేత వాళ్ళకి ఏమండి నష్టం అని చూస్తే, యేసుక్రీస్తుని లోకమునకు పంపించినటువంటి యెహోవా అనేటువంటి నిజమైన దేవుని గురించి తెలియకపోవడం. ఆయనే సృష్టికర్త అనేటువంటి విషయం కూడా తెలియకపోవడం, ఆయన యొక్క ప్రేమ ఎంత అపరిమితమైనది, ఆయన కృప ఎంత ఉన్నతమైనది. సో, ఇవన్నీ తెలియకపోతే దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికనే ఈ లోకంలో చాలా మందికి తెలియకపోవడం చాలా అధ్వానం ప్రియులారా. దీనికేం కారణం అంటే హిస్టరీ గురించి వారికి తెలియకుండా పోవడం. ఇప్పుడు చూడండి యేసుక్రీస్తు 2000 సంవత్సరం ముందు వచ్చాడు. ఆయన జన్మించాడు. పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జీవించాడు. ఆయన మరణించాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. ఓకేనా? ఇప్పుడు ఇది గ్రంథములో ఉంది. బైబిల్ గ్రంథములో ఉంది. అయితే ఇప్పుడు ఆయన జనన, మరణమును గురించి మనం గమనిస్తే ప్రియులారా, ఒట్టి బైబిల్‌లో మాత్రమే కాకుండా ఇది వాస్తవము అని నిరూపించడానికి మనకు మరి ఒక ఆధారం ఏమంటే అది చరిత్ర. కాబట్టే మనము చరిత్రను గురించి మనం ఏం చేయాలి? ధ్యానం చేయాల. ఇప్పుడు ఇది మనం ఎలాగ బైబిల్‌ని కాకుండా వేరే విధంగా మనం ఎలాగా రుజువుపరచగలమంటే, చూడండి యేసుక్రీస్తు ఈ లోకములో వచ్చినప్పుడు ఏమండి ఈ సర్వలోకమును పరిపాలించేటువంటి ఏమండి మహా గొప్ప సామ్రాజ్యం ఏది అని మనం చూస్తే అది రోమా సామ్రాజ్యము. యూనివర్సల్ ఎంపైర్. ఓకేనా? అలాగనే ఇంకొక విషయము, యేసుక్రీస్తు జన్మించినప్పుడే ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రజా సంఖ్య లెక్కింపు చేయబడినది. ఏమండి జనరేషన్ పాపులేషన్ అనేది ఫస్ట్ అప్పుడే తీయబడింది ప్రియులారా. ఓకేనా? అది మనం గుర్తించాలా. ఇప్పుడు దానికి బైబిల్ అయితే చక్కటి ఆధారం ఉంది. అలాగనే మనకు చరిత్రలో కూడా ఉందనుకోండి. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో
మనం చూచినప్పుడు అనగా యేసు జన్మించినప్పుడు ఈ రోమా ప్రభుత్వమునకు, ఎందుకంటే అది సర్వలోకాన్ని పరిపాలించేటువంటి మహా సామ్రాజ్యం. యేసు పుట్టినప్పుడు ఒక కైజర్ ఉన్నారు. ఎవరతను? అలాగే యేసు మరణించినప్పుడు కైజర్ ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా చరిత్రలో ఉంది ప్రియులారా. అలాగనే బైబిల్‌లో గూడా ఉంది. చూడండి లూకా సువార్త 2:1. ఆ దినములలో హ్మ్. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని హ్మ్. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. యేసుక్రీస్తు జన్మించినప్పుడు సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని ఆజ్ఞ వచ్చింది. అప్పుడు ఎవరంటే ఆ కైజర్ ఎవరంటే ఔగుస్తు అగస్టస్. ఓకేనా? సో, యేసు ప్రభు మరణించినప్పుడు కూడా ఒక కైజర్ ఉన్నాడండి. ఆయన గురించి లూకా సువార్త 3వ అధ్యాయము 1, 2 వచనం చూడండి. తిబరి కైసరు ఏలుబడిలో హ్మ్. 15వ సంవత్సరమందు హ్మ్. యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, చూడండి ఒక్కొక్క ప్రాంతమునకు ఒక్కొక్క అధిపతి. హ్మ్. గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, హ్మ్. ఇతురాయ త్రకోనీతి దేశములకు హ్మ్. అతని తమ్ముడైన ఫిలిప్పు హ్మ్. చతుర్థాధిపతిగాను, హ్మ్. అబిలేనే దేశమునకు హ్మ్. లూసానియా అధిపతిగాను, ఇప్పుడు చూడండి. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎవరున్నారండి? ఆ! సో, ఫిలాతు ఉన్నాడు గదా! అది కూడా పొంతి ఫిలాతు గురించింది. సో, అలాగనే అక్కడ మనం ఆయన చనిపోయినప్పుడు ఎవరంటే తిబెరి కైసరు. ఓకేనా? యేసుప్రభు జన్మించినప్పుడు ఔగుస్తు కైసరు. యేసుప్రభు మరణించినప్పుడు ఎవరున్నారంటే తిబెరి కైసరు. సో, ఈ రీతిగా చూడండి యేసు యొక్క జన్మమును, ఆయన జీవితమును, ఆయన పుట్టుకను, ఆయన జీవితాన్ని, ఆయన మరణమును గురించి నమ్మితేనే ఏమండి ఆయనను ఈ లోకమునకు పంపించినటువంటి నిజమైన దేవుడైన యెహోవా యొక్క ప్రేమను గురించి, ఆయన ప్రణాళికను గురించి నమ్మే అవకాశం ఉంటుంది. సో, ఇప్పుడు ఇది బైబిల్‌లో ఎవిడెన్స్ ఉన్నట్టుగానే చరిత్రలో వెళ్లి ధ్యానిస్తే ఇది రుజువుపరుస్తుంది. ఓకేనా? అది మనం బాగా గుర్తించాల. సో, రెండవదిగా మనం ఏమండి చరిత్రను గురించిన ధ్యానం మనకు ఎంతో ముఖ్యమంటే, ఇప్పుడు సంఘము అనగా క్రైస్తవ సంఘము సత్యము చేత నడిపించబడుతున్నదా? లేదా అసత్యము చేత, అబద్ధమైన బోధ చేత నడిపించబడుతున్నదా? అని తెలుసుకోవాలంటే దానికి కూడా ముఖ్యంగా చర్చ్ హిస్టరీ మనకు చాలా ముఖ్యమైనది మనం గ్రహించాలి ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు చూడండి అప్పటి కాలంలో మనం పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కాలఘట్టంలో అసలు మనం నమ్మేది సత్యమా? లేదు అసత్యమా? అనేది మనం తెలుసుకునే దానికి కూడా సంఘ చరిత్ర మనకు చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఇప్పుడు ఎలాగంటే యేసుక్రీస్తు ఇప్పుడు మనము లాస్టు ఏమండి అంటే ఇంతకుముందు మనం చూచింది ఉపమానం గురించిన ధ్యానం గురించి చూసాం. అప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు 7 ఉపమానం చెప్తాడు గదా! ఓకేనా? సో, ఈ 7 ఉపమానం కూడా 7 సంఘ కాలములో జరిగినటువంటి కార్యాలు, జరగబోయే కార్యం గురించి యేసు ప్రభు చెప్పాడండి. అందులో మొదటిది విత్తనం వేసేదానికి విత్తువాడు ఒకడంటే అది యేసు ప్రభు. పరలోక రాజ్య సువార్తను విత్తినవాడు ఆయన. అది మనకు తెలుస్తుంది. రెండవదిగా మనం చూచినప్పుడు ఏముంది? గురుగులు, గోధుమల మధ్య ఏమైంది? శత్రువు వచ్చి గురుగులు విత్తినాడు. అంటే ఇది ఒక కాలం. ఇది మనం చరిత్రలో వెళ్లి చూచినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది ప్రియులారా. అది ఒక ఉపమానం మాత్రమే కాదండి. ఒక ప్రవచనం అని చెప్పొచ్చు. అలాగనే అది చరిత్రలో వెళ్తే దానికి మనకు రుజువు ఉంది ప్రియులారా. అదేమంటే ఏమండి వాళ్ళు నిద్రించినప్పుడు శత్రువులు వచ్చి గురుగులు విత్తినారంటే అపోస్తులు యాక్చువల్లీ ఉన్నప్పుడే కొంచెం సంఘములో అబద్ధ బోధ వచ్చింది. అందుకే పౌలు కూడా ఓ అవివేకులైన గలితీయులారా ఎవడు మిమ్మును భ్రమపెట్టును అని చెప్తాడు. వాళ్ళు ఉన్నప్పుడే కొంత అబద్ధ బోధ వచ్చింది. వీళ్ళు కరెక్ట్ చేస్తారు. కరెక్షన్ కూడా చేశారు దాన్ని. కానీ వాళ్ళు మరణించిన తర్వాత ఏమైందంటే సంఘములో చాలా వరకు అబద్ధ బోధ వచ్చేసింది. ఇది రెండో ఉపమానం. మరి మూడో ఉపమానం ఏమని చూస్తే విత్తనములంట్లో ఆవు గింజ చాలా చిన్నది. కానీ పెరిగి పెద్దదైనప్పుడంట అది అనేక శాఖలుగా అయ్యి కొమ్మలొచ్చి దాంట్లో ఆకాశ పక్షులొచ్చి గూడు కట్టుతుందంటే దాని అర్థం ఏమి? ఇది ఏమని తెలుసుకుంటే సంఘ చరిత్ర వెళ్లి చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. ఏమంటే ఈ మొదటి శతాబ్దం తర్వాత ఈ రెండో శతాబ్దము, మూడో శతాబ్దం అంతా మనం ఏం జరిగిందంటే క్రీస్తు శకం తర్వాత ఈ రోమా ఏమండి అప్పుడంతా రోమా ప్రభుత్వం కదండీ పరిపాలించింది. సో, అనేక రోమాలో ఉన్నటువంటి రోమన్స్ ముఖ్యముగా
ఈ రోమియోలు ఎవరంటే అన్యులు, విగ్రహారాధికులు. వీళ్ళలో అనేకులు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచేదానికి మొదలుపెట్టి వీళ్ళు సంఘములో వచ్చినప్పుడు ఏమండి అనేకులు ఎన్నో బెనిఫిట్స్ కోసం, ఎందుకంటే అప్పట్లో క్రైస్తవులకు ఎవరి ద్వారా ప్రాబ్లం అంటే ఒకటి యూదుల ద్వారా. ఓకేనా? అదేమైంది క్రీస్తు శకం 70లో ఏమండి యెరూషలేముని రోమన్స్ ద్వారా ఏమైనారండి అనేక దగ్గర దగ్గర 10 లక్షల పైబడిన వాళ్ళని చంపి అనేకులు చెదిరిపోయినారు. నెక్స్ట్ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చిందంటే రోమన్స్ వల్ల వచ్చింది. అయితే ఆ రోమన్సే చాలామంది క్రైస్తవులైనప్పుడు ఓకేనా? ఇప్పుడు సంఘమునకి ఫ్రీడమ్ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. అయితే ఒక మంచి జరిగినప్పుడు ఇంకొక కీడు జరిగింది. అదేమంటే ఈ రోమ్‌లో రోమీలు ఉన్నారు గదండీ! రోమా ఆహ్, మతస్థులు ప్రజలు. వీళ్ళు అన్ని జనులు, విగ్రహారాధికులు. వీళ్ళు క్రైస్తవ సంఘం వచ్చేటప్పుడు వీళ్ళ యొక్క ఆచారం అంతా లోపలికొచ్చేస్తుంది. అలాగనే ఇప్పుడు చూడండి నిజమైనటువంటి క్రైస్తవులు సంఘములు ఎటువంటి ఆధిపత్యాన్ని కోరుకోరు. కానీ వీళ్ళు బయట ఉన్నటువంటి వీళ్ళు లోపలికొచ్చే లోపల సంఘములో గొప్ప గొప్ప ఆధిపత్యము, అధికారము, హోదా ఇలాంటి వాటిని కలిగి ఉండేదాని కొరకు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళు సంఘములొచ్చి ఆ గూడు ఆ పక్షులొచ్చి గూడు కట్టుకున్నట్టు ఇలాంటి వాళ్ళంతా వచ్చి క్రైస్తవ సంఘములో చేరిపోయారు. ఇది మూడవ ఉపమానం. అది ఒక సంఘకాలం హిస్టరీ చూస్తే తెలుస్తది మనకు. నెక్స్ట్ 4వ ఉపమానం ఏమి? ఒక స్త్రీ అంట కొంచెం పులిసిన పిండి తీసుకొనొచ్చింది. ఆమె ఆ 3 కొంచెముల పిండిలో కలిపినప్పుడు ముద్దంతా పులిసిపోయిందంట. ఇది ఏమని మనం చూచినప్పుడు ప్రియులారా, క్రీస్తు శకం 300 సంవత్సరం తర్వాత 325లో కాన్స్టంటిన్ రాజ్ అనేటువంటి ఒక చక్రవర్తి ఏం చేశాడంటే, అతడు యేసుని నమ్మి, అతడు ఫుల్ లిబర్టీ ఇచ్చేస్తాడండి. యాక్చువల్లీ ఈ క్రిస్టియన్ రిలీజియన్‌ని నేషనల్ రిలీజియన్‌గా చేసేస్తాడండి. జాతీయ మతముగా ప్రకటించేసేస్తాడు. అప్పుడు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది. అప్పుడే పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద భవనం అంతా కట్టేదంతా ప్రారంభించారండి. అప్పుడు ఏమైపోయిందంటే అనేకమైన అబద్ధ బోధంతా ఇంకా దానికి ఫుల్ లైసెన్స్ ఇచ్చినట్టు. ఎందుకంటే ఇతనికి బైబిల్ గురించి తెలియదు. ఈ రోమీలకి చాలా మందికి బైబిల్ గురించి తెలియదు. ఈ బయట ఉన్న ఆచారం ఇవన్నీ లోపలికొచ్చేసిందండి. అక్కడనే ఏమైందంటే నైజీరియా కౌన్సిల్ జరిగినప్పుడు ఏమైందంటే సత్యబోధ చెప్పే ఒక బ్యాచ్ ఉంది, అబద్ధ బోధ చెప్పే ఒక బ్యాచ్ ఉంది. ఓకేనా? ఏరియస్ అని అతనిషిస్ అనే బ్యాచ్ వచ్చింది. అప్పుడు ఏమైందంటే ప్రియులారా 2 దేవుళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ఇప్పుడు యూదులు పర్ఫెక్ట్‌గా తెలుసు దేవుడు ఒక్కడే. కానీ ఈ ఎందుకంటే వీళ్ళంతా ఈ 3 దేవుళ్ళు అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఉండేదండి అన్యులకందరూ. ఇప్పుడు మన భారతదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటాం. అలాగే అనేక రిలీజియన్‌లో అలాంటి ఒక నమ్మకం ఉంది. అలాగానే 2 దేవుళ్ళు ఉన్నారని ఇంకా ఇలాంటి అనేకమైన అబద్ధ బోధంతా వచ్చి ఏమైపోయిందంటే కొంచెం అబద్ధ బోధ సంఘములో వచ్చి చాలా వరకు బోధంతా చెడిపేసింది. ఎట్లయితే కొంచెం పులిసిన పిండి 3 కొంచెముల పిండిలో కలిసినప్పుడు ముద్దంతా పులిసిపోయినట్టు ఇదంతా ఎలాగా అంటే మనం సంఘ చరిత్రలో వెళ్లి చూస్తే క్రీస్తు శకం 3వ శతాబ్దంలో కాన్స్టంటిన్ రాజ్యకాలంలో ఇదంతా జరిగింది. యేసు ఉపమానంగా చెప్పింది, ప్రవచనంగా చెప్పింది. అలాగే నెరవేరింది. మనం చరిత్రలో వెళ్లి చూస్తే గాని మనకది తెలియదు ప్రియులారా. ఇలాగా ఏమైందంటే సంఘమును సైతాను వచ్చి బాగా సంఘములో వచ్చి తిష్టవేసి ఏం చేశాడంటే సంఘములో బైబిల్‌నే లేకుండా చేసేసాడండి. క్రైస్తవుల చేతిలో. ముఖ్యముగా అప్పటిదాకా హోలీ కాథలిక్ చర్చ్‌గా ఉన్నదంతా ఏమైంది తర్వాత రోమన్ కాథలిక్ చర్చ్‌గా వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా అనేకమైనటువంటి తప్పిదములు, బైబిల్‌లో లేని ఆచారాలన్నీ క్రైస్తవ సంఘంలో చేసేదానికి మొదలుపెట్టారండి. ఇదంతా కూడా జరిగింది. ఆ రీతిగా మనం చూచినప్పుడు దగ్గర దగ్గర 1000 సంవత్సరం వరకు క్రైస్తవ సంఘములో క్రైస్తవ విశ్వాసుల దగ్గర బైబిలే లేదు. ఎవరు బైబిల్ చదవకూడదు. ఎవరు సంఘానికి బైబిల్ తీసుకొని రాకూడదు. వాళ్ళ దగ్గర అసలు ఉండకూడదు. ఇది ఓన్లీ ప్రీస్టు, బిషప్పు, కార్డినల్సు ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే మత పెద్దల చేతనే బైబిల్ ఉండాలి గానీ విశ్వాసుల చేతుల్లో బైబిల్ ఉండకూడదు అనేటువంటి ఒక విషయం అంతా వచ్చింది ప్రియులారా. ఓకేనా? ఇది దగ్గర దగ్గర 1000 సంవత్సరం పైబడిన కాలం వరకు ఇది ఇలాగే సాగింది. అందుకే దాన్ని సంఘ చరిత్రలో డార్క్ ఏజ్, చీకటి యుగము అంటారు ప్రియులారా.
నెక్స్టు ఇది ఎప్పుడు ఈ పరిస్థితి మారిందంటే, ఏమండి యేసు ప్రభు చెప్తాడు కదా! 5వ ఉపమానం. ఆ! వ ఒక మనుష్యుడు దాచబడిన ధనం కొరకు ఏమండి సమస్తము సమర్పించినట్టు, ఏమండి మార్టిన్ లూథర్ కాలంలో ఏమైందంటే ఇదొక రిఫార్మేషన్, ఒక సంస్కరణ జరిగింది ప్రియులారా. ఇది అప్పటిదాకా సంఘంలో బైబిల్ లేదు. ఉన్న లాటిన్ భాషలో ఉండేది. లాటిన్ భాష ఎవరికి? ఒక్క రోమన్స్ మాత్రమే తెలుసు. ఓకేనా? సో, అలాగా జరిగింది. అప్పుడు ఈయనొచ్చి చాలా రిఫార్మేషన్ చేశాడండి. అంటే చాలా సంస్కరణ చేశాడు కానీ, ఆయన ఎంత కనిపెట్టాడో అంతవరకే స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత నో డెవలప్డ్ అండి. బైబిల్ ఇంకా లోతుగా పరిశీలించే పరిస్థితి అప్పటికి లేకుండా పోయింది. అక్కడికే స్టక్ అయిపోయినారండి. అక్కడి నుంచి తర్వాత మనం గమనిస్తే మార్టిన్ లూథర్ తర్వాత, ప్రొటెస్టెంట్ తర్వాత ఎన్నో డినామినేషన్స్ అక్కడి నుంచి వేరుగా బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే అలాగా వచ్చి డినామినేషన్ స్పిరిట్ అంటే వాళ్ళ సంఘానికంటూ కొన్ని విశ్వాస ప్రమాణాలు, ఫెయిత్ ఉంటుంది. దానినే నమ్ముతారు. మిగతా దాని గురించి డెవలప్ అవ్వరు. సెర్చింగ్ చేయరు. సత్యం తెలుసుకునే పరిస్థితికి రాకుండా అక్కడ అలాగే ఏమైపోయినారంటే దాంట్లో స్టక్ అయిపోయినారండి. ఇది ఓకేనా? సో, నెక్స్ట్ మనం 6వ ఉపమానం చూచినప్పుడు ఏముందంటే, ముత్యమును కనుగొనేటువంటి విధముగా ఉంది చెప్పారు చూసారా? అది తర్వాత మనం చూసినప్పుడు 19th సెంచరీలో ఏమైందంటే, ఈ ఎంతమంది చాలామంది బైబిల్‌ని ఎక్కువగా ఆరా తీసేదానికి ప్రయత్నం చేశారు. అప్పుడేనండి ఈ కన్కార్డెన్స్ అంతా వచ్చింది. స్ట్రాంగ్ కన్కార్డెన్స్, యంగ్స్ కన్కార్డెన్స్ అని ఇలాంటి అనేకమైన కన్కార్డెన్స్ రావడం చేతనే బైబిల్‌లో ప్రతి వచనాన్ని ఏమంటే హీబ్రూలో ఏమి మీనింగ్, గ్రీక్‌లో ఏమి మీనింగ్ ఉంది. ఓకేనా? సో, ప్రతీది బాగా పరిపూర్ణంగా చాలా వరకు ఆ లోతైన మర్మాలంతా తెలుసుకునే దానికి ఒక అవకాశం వచ్చింది. ఇది 19th సెంచరీలో వచ్చింది ప్రియులారా. ఓకేనా? సో, నెక్స్ట్ లాస్ట్ ఉపమానం ఏమి అని మనం చూచినప్పుడు, సముద్రంలో చేపలు పట్టేదానికి వల వేసినట్టు, అప్పుడు మంచి చేపలు, చెడు చేపలు వచ్చినప్పుడు దరికి తీసుకొచ్చి కూర్చొని రెండిటిని డివైడ్ చేసే ఒక కాలం. అదిదా అంత్యకాలం. ఆ కాలంలోనే ఇప్పుడు మనమున్నాం ప్రియులారా. ఏమంటే ఈ లాస్ట్ డేస్‌లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఓకేనా? చాలా విషయాలు మనకు తెలియబడి వచ్చింది. ఎందుకంటే దేవుడు దానియేలుకి ఎలాగైతే చెప్తాడో, నీవు ఈ గ్రంథమును ముద్రించి ముద్ర వేయుము. అంత్య దినమున అనేకులు నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగునని చెప్పాడు గదా! అది ఎప్పుడు? అంత్య దినమున. సో, మన కాలంలో జరిగింది. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ పారబుల్స్ ఉపమానం అంతా చెప్పాడు గదా! ఇది ఎలాగా మొదటి ఉపమానం ఎప్పుడు? 2, 3 ఇలాగ 7 దాకా ఎప్పుడు? ఐ మీన్ అది ఎలాగ జరిగింది? దాని అర్థం ఏమి మనం చూడాలంటే మనకు చర్చ్ హిస్టరీ మనకు ముఖ్యం. కాబట్టి అది మనము ఈ యొక్క చరిత్రను గూర్చిన ధ్యానములో వెళ్లి మనం ధ్యానించినప్పుడే యేసు ప్రభు ఉపమానం చెప్పిందైనా సరే, లేదు ప్రవచనం చెప్పింది సరే, అది ఎలాగా ఎప్పుడు నెరవేరిందో తెలుసుకోవాలంటే మనకు చర్చ్ హిస్టరీ చాలా ముఖ్యము. ఓకేనా? ఇలాగా మనం చూచినప్పుడు చాలామంది డినామినేషన్ స్పిరిట్ ఆయా సంస్థల కిందనే ఉండిపోవడం. ఓకేనా? సో, అక్కడగానే ఉండి వాళ్ళు సత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించేదానికంటే వాళ్ళ సంఘ స్థాపకుల ఆ యొక్క ఫెయిత్‌లోనే ఏమైపోయినారండి, నిలిచిపోయారనే విషయం మనం బాగా గమనించవచ్చు. బట్ ఇలాంటి పొరపాట్లు గురించి తెలుసుకునేదానికి మనకు సహాయపడేటువంటి విధానమే చరిత్రను గురించినటువంటి ధ్యానం యొక్క విధానం. తర్వాత మూడో విషయంగా మనకు ఏం ఉపయోగం అని చూస్తే, యేసుక్రీస్తు యొక్క రాకడకు మనం ఏ రీతిగా సిద్ధపడాలి? అసలు మనం దాన్ని గ్రహించాలి అనే దానికి కూడా చరిత్రను గురించినటువంటి ధ్యానం మనకు ముఖ్యం. ఓకేనా? ఇప్పుడు చూడండి, దానికి కొన్ని సూచనలు బైబిల్ ఇవ్వబడిందండి. అది మనం చరిత్రలో వెళ్లి చూస్తే గాని తెలీదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-4 చదువుదాం.
సహోదరులారా, హ్మ్. ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా హ్మ్. ఆత్మ వలనైనను హ్మ్. మాట వలనైనను హ్మ్. మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన హ్మ్. పత్రిక వలనైనను హ్మ్. ఎవడైనను చెప్పిన ఎడల హ్మ్. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు హ్మ్. బెదరకుండవలననియు హ్మ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టియు హ్మ్. మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు హ్మ్. మిమ్మును వేడుకొనుచున్నాము. హ్మ్. మొదట భ్రష్టత్వము సంభవించి హ్మ్. నాశన పాత్రుడగు పాపపురుషుడు హ్మ్. బయలుపడితేనే గాని హ్మ్. ఆ దినము రాదు. హ్మ్. ఏది దేవుడనబడునో హ్మ్. ఏది పూజింపబడునో హ్మ్. దానిని అంతటిని ఎదిరించుచు హ్మ్. దానికంతటికి పైగా హ్మ్. వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు హ్మ్. తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు హ్మ్. దేవుని ఆలయములో కూర్చుండును గనుక హ్మ్. ఏ విధముగానైనను హ్మ్. ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇప్పుడు ప్రభు యొక్క రాకడను గురించి మనం తెలుసుకోవాలంటే దానికి ముందు కొన్ని జరగాల. అది ఏమని మనం చూచినప్పుడు చూడండి అక్కడ చెప్తాడు 3వ వచనంలో మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఇప్పుడు ఇది ఎలా తెలుసుకునేది మనము? దీనికి ముఖ్యమే బైబిల్ యొక్క చరిత్రను గురించినటువంటి అధ్యయనం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏమంటే ఒక వ్యక్తి అంటే అది ఒక వ్యక్తిని అది ఒక సంస్థకు చెందినటువంటి మాటలని మనం తర్వాత స్టడీస్‌లో చూద్దాం. ఏమంటే ఏం జరగాల మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడుగు పాప పురుషుడు. ఎవరి పాప పురుషుడు? ఈ నాశన పాత్రుడుగు పాప పురుషుడు ఎవరు? అసలు భ్రష్టత్వము సంభవించాలంటే ఎక్కడ జరగాల భ్రష్టత్వము? అని మనం చూడాలంటే ఒకటి. రెండవది తర్వాత చూస్తే 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటికిని ఎదిరించుచు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుండా మిమ్మల్ని చూసుకోండి. అంటే ఇప్పుడు ఇదంతా మనం తెలుసుకుంటే దీనికి ఎట్ట తెలుసుకోవాలి మనము? సంఘ చరిత్రలో వెళ్లి మనం ఈ 2000 సంవత్సరాల కాలం మధ్య ఏమి జరిగింది అని చరిత్రను తెలుసుకుంటే ఈజీగా మనకు ఆ నాశన పాత్రుడుకు పాప పురుషుడు ఎవరు? దేవునికి సమానంగా తను తాను హెచ్చించుకునేవాడెవడు? అసలు మొదట భ్రష్టత్వము సంభవించేది ఎక్కడ? ఎందున జరుగుతుంది? అని మనము తెలుసుకోవాలంటే సంఘ చరిత్రకు వెళ్ళాలి. తెలుసుకోవాలా? ఇప్పుడు చూడండి ఇదే దీనికి సంబంధం లాంటి ఇంకొక వచనం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-3 చదవండి. ఇంచుమించు ఇదే ఒక భావనతో అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు పౌలు. అయితే హ్మ్. కడవరి దినములలో హ్మ్. కొందరు అబద్ధికుల వేషధారణ వలన హ్మ్. మోసపరుచు ఆత్మల యందును హ్మ్. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి హ్మ్. విశ్వాస భ్రష్టులగుదురని హ్మ్. ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా? విశ్వాస భ్రష్టులగుదురు. అంటే బైబిల్‌లో ఏదంతా సత్యముగా ప్రకటించబడి సంఘ విశ్వాసులను బలపరిచే దాని కొరకు వాక్యం చెప్పబడిందో, రాయబడిందో అందులోనే భ్రష్టత్వం వచ్చేస్తది. ఓకేనా? ఏం ఆ విషయాలు? తర్వాత. ఆ అబద్ధికులు హ్మ్. వాత వేయబడిన మనసాక్షి గలవారై హ్మ్. వివాహమును నిషేధించుచు హ్మ్. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల హ్మ్. విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకును నిమిత్తము హ్మ్. దేవుడు సృజించిన ఆహార వస్తువులను హ్మ్. కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఇప్పుడు విశ్వాస భ్రష్టత్వం సంఘములో వస్తాది. అంటే ఏ విషయంలో వస్తాది? వివాహం నిషేధించాలి. దేవుడేమో వివాహం అన్ని విషయముల ఘనమైనదని చెప్తే, కొందరేం చేస్తారండి? వివాహమును నిషేధించాలా? కొన్ని ఆహారాన్ని తినుట మానాలా? సో, ఇవన్నీ ఎక్కడ, ఎవరు ప్రారంభించారు? ఎలాంటి సంఘంలో ఉందని చూస్తే, రోమన్ క్యాథలిక్ సంఘంలోనే ఇది ప్రారంభమైంది. ఇది ఎలా తెలుసుకోవాలా? అప్పుడు సంఘ చరిత్ర గురించి మనం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఆర్డర్ ఫార్మ్ చేస్తారు ప్రియులారా వాళ్ళు. ఒక్కొక్క విషయాలు చాలా ఎర్రర్స్, చాలా తప్పిదాలన్నిటిని సంఘంలో తీసుకొచ్చారు. అది మనం బాగా ఇదంతా బైబిల్‌లో ఉన్న ప్రవచనాలు నెరవేరేదానికి మనము చరిత్రగా మనకు మూల ఆధారం కూడా మనకు వెన్నెముక లాంటిది చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రియులారా ఇప్పుడు లోక రాజ్యమును గురించి మనం తెలుసుకునే దానికిని, అలాగే
ప్రవచనముల యొక్క నెరవేర్పును గురించి చూసేదానికి, తెలుసుకునేదానికి కూడా మనకు ప్రవచనములు ఈ చరిత్రను గురించిన ధ్యానం మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకి ఒక కల వస్తది. ఒక ప్రతిమను గురించి. అలాగే అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో దానియేలు ప్రవక్తకు ఒక స్వప్నం వస్తుంది. దర్శనం వస్తుంది ప్రియులారా. సో, ఇప్పుడు ఇదంతా ఏమంటే లోకములో ఉన్నటువంటి సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం. 4 ప్రపంచ మహాసామ్రాజ్యం. ఏది 2వ అధ్యాయం కానీ, 7వ అధ్యాయం కానీ. ఇప్పుడు ఇది తెలుసుకునే దానికి మనకు ఏం తెలియాలా? ఇది ఎలాగా, ఎక్కడ జరిగిందని, ఎప్పుడు జరిగిందని, చరిత్రను గురించి మనం తెలుసుకుంటేనే అది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లోకములో చరిత్ర అంటే క్రీస్తు పూర్వం 776 నుంచి రికార్డెడ్ ఉంది. అదేమంటే ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అక్కడే స్టార్ట్ అయింది. అప్పుడే. అయితే చాలా విషయాలు మనకు ఆధారం ఎక్కడ అంటే బైబిల్‌లో మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం గమనిస్తే ఈ 4 సామ్రాజ్యం గురించి మనం తెలుసుకుంటే మనకు బయట వెళ్లి బైబిల్ కాకుండా ఈ ఏమండి ఆ ప్రతిమలో 4 లోహాలు, 4 భాగాలు ఉన్నాయి గదా! అలాగే 7వ అధ్యాయం 4 మృగాలు ఉన్నాయి. అవన్నీ ఏమండి ప్రపంచాన్ని పరిపాలించేటువంటి సామ్రాజ్యం. దీనికి చరిత్రను గురించిన అవగాహన మనకు కావాలి. ఈ 4 సామ్రాజ్యాలను పడగొట్టేటువంటి ఒక రాజ్యం అది దేవుని రాజ్యం. అది యేసుక్రీస్తు మూలంగా ఏమైందండి? అది ఆయన వచ్చినప్పుడు సంఘములో ఒక స్మాల్ లెవెల్‌లో ప్రారంభించబడింది. అది పూర్తిగా ఇంకా రాలేదు. అందుకే మనం ఆ దేవుని రాజ్యం వచ్చేదానికి ప్రభువు నేర్పిన ప్రార్థన మనము ఎప్పటికీ చేస్తూ ఉన్నాం. అది యేసు ప్రభు రెండో రాకడలో వస్తుంది. ఓకేనా? సో, ఇదంతా కూడా మనం చూస్తే ఏమండి మనకు చరిత్రను గురించిన ధ్యానం మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు రాకడ ఎంత సమీపముగా ఉన్నది అని మనం స్పష్టంగా తెలుసుకునే దానికి కూడా మనకు కొన్ని సూచనలు ఇవ్వబడింది. అది తెలుసుకుంటే మనకు బైబిల్ చరిత్ర, ముఖ్యంగా చరిత్ర గురించి మనకు తెలుసుకునాలి ప్రియులారా. అదేమంటే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఒక సూచన ఇచ్చాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 24వ వచనం చూడండి. వారు హ్మ్. కత్తివాత కూలుదురు, హ్మ్. చెరపట్టబడిన వారై హ్మ్. సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. హ్మ్. అన్యజనముల కాలము సంపూర్ణమగు వరకు హ్మ్. యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ చాప్టర్‌లో 2 విషయం చెప్తాడు. ఒకటి మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 70లో ఆలయమును కూల్చివేయబడడము, యూదులను చంపడము అనే యూదులంతా ప్రపంచవ్యాప్తంగా చెదరిపోవడం గురించి ప్రభు చెప్పాడు. ఒకటి. నెక్స్టు అలాగా అన్యజనుల చేతుల్లో వెళ్ళినటువంటి యెరూషలేము ఆయన రాకడకు మునుపు మరలా ఏమవ్వాలా? అది ఆ యూదుల చేతికి అప్పగించబడాల. అందుకే చెప్తాడు ఎంత చక్కగా. ఏమండి వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. క్రీస్తు శకం 70లో దగ్గర 10 లక్షల మంది పైన చంపేస్తారండి రోమన్స్. నెక్స్టు చెరపట్టబడిన వారి సమస్తమైన అన్యజనుల మధ్యకు పోతారంట. ఈ 2000 సంవత్సరం వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు తెలుసా యూదులు. ఈవెన్ ఇండియాకి కూడా వచ్చారు ప్రియులారా. వలస వచ్చారండి. ఓకేనా? అయితే నెక్స్ట్ చెప్తున్నాడు, అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఇప్పుడు ఒకటి యెరూషలేము అన్యజనుల చేతికి ఇవ్వబడింది. అంతవరకు ఆ దేశాన్ని తొక్కుతా ఉంటారండి. ఇంకొకటి యూదులకి ఛాన్స్ తీసేసి దేవుడు ఏం చేశాడు? అన్యజనులకి ఛాన్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఈ అన్యజనుల నుంచి క్రైస్తవుల నుంచి పరిశుద్ధ క్రైస్తవులుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా పరలోకమును ఎత్తబడే విధముగా హెవెన్లీ బ్లెస్సింగ్ ఎలిజిబిలిటీ అయినటువంటి విధముగా అది కూడా పూర్తి అవ్వాలా. ఇవన్నీ జరిగినప్పుడే యేసుక్రీస్తు తిరిగి వస్తాడు. ఇదంతా మనము ఏమండి ఇప్పుడు మరలా వీళ్ళు ప్రపంచమంతా తిరిగి మరలా అదే ప్రదేశానికి వచ్చేదాని గురించి ఎంతగా బైబిల్లో రాసేస్తాడు. ఇది యాక్చువల్లీ ఓల్డ్ టెస్టిమెంట్లో రాసేస్తాడు దేవుడు దీని గురించి. యెహెజ్కేలు గ్రంథం 37 నుంచి 39 అధ్యాయం వరకు రాయబడింది. ఏమండి
అక్కడ ఆ ఎముకలు అంతా ఒక లోయలో ఉంటుంది గదా! ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అతకపడి మనుషులుగా జీవవాయువు ఊదిన తర్వాత సంచరించేది. ఇదంతా ఇజ్రాయెల్ యొక్క రీగ్యాదరింగ్ మరలా వాళ్ళు సమకూర్చబడే ఆ జనాంగం గురించి. ఏమండి? ఆ తర్వాత అక్కడనే జాలర్లు, తర్వాత వేటగాళ్ళు పంపబడతాది అని. ఇదంతా యూదుల్ని ఎవరెవరంతా హింసించారో దాని గురించి రాయబడింది. నెక్స్ట్ జెకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా దాని గురించి వ్రాయబడింది. ఓకేనా? సో, ఇదంతా ఎప్పటిదాకా జరుగుతుంది? యూదుల యొక్క డెవలపింగ్‌కి, వాళ్ళ మార్పుకి, క్రీస్తు యొక్క రెండవ రాకడకి ఎంత లింక్ ఉంది తెలుసా? చూడండి ఒక వాక్యం చదువుతున్నాం. రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. రోమ 11:25. సహోదరులారా, హ్మ్. మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు హ్మ్. ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. హ్మ్. అదేమనగా, హ్మ్. అన్యజనముల ప్రవేశము హ్మ్. సంపూర్ణమగు వరకు హ్మ్. ఇజ్రాయేలునకు కఠిన మనసు హ్మ్. కొంత మట్టుకు కలిగెను. చూసారా? ఇప్పటికి ఇజ్రాయెల్‌కి కఠిన మనస్సే ఉంది. ఎందుకంటే వాళ్ళింకా యేసుని క్రీస్తుగా అంగీకరించలే. ఎందుకంటే అన్యజనులమైనటువంటి మనకిచ్చినటువంటి ఛాన్స్ ఏమవ్వాలా? ఫినిష్ అవ్వాలి ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఈ రీతిగా ఇవన్నీ మనం తెలుసుకునే దానికి మనకు ఏదండి, ఏ ధ్యానం కూడా చాలా ముఖ్యమంటే చరిత్రను గురించినటువంటి ధ్యానం మనకు చాలా ముఖ్యము. ఏదో డైలీ లేచి ఒక అధ్యాయం చదవడం మనది కాదండి. ఇన్ని మెథడ్స్‌ని మనం యూజ్ చేస్తే గాని బైబిల్‌లో ఉన్న సత్యాన్ని మనము పరిపూర్ణంగా తెలుసుకోలేం. కాబట్టి మనం ఒట్టి పాల బోధ చేత మాత్రమే మనము ఆరగించామనుకోండి, దానివల్ల మనం సత్యం తెలుసుకోలేం. ముఖ్యముగా బలమైనటువంటి ఆహారం గూడా మనం భుజించాల. అది అది ఏమండి బలమైన ఆహారం అంటే, ఎలాగా బైబిల్‌ని ధ్యానం చేస్తే అందులో ఉన్న సత్యం అంతా మనకు తెలుస్తుంది అనే విషయం మనం బాగా గ్రహించాల. ఇలా అంతా ధ్యానం చేస్తే గాని అసలు మనం సత్యములో ఉన్నామా? మనం అసత్యములో ఉన్నామా? మనం నమ్మిన బోధ ఏది? ఎవరిది? అని మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్‌లో ఉన్న సత్యం తెలుసుకునేదానికి ఇన్ని విధానములు మనకు చాలా ముఖ్యంగా ఉంది. సో, అందులో ఈరోజు మనం ఏం చూసుకున్నామంటే, ఏడో మెథడ్ మరియు ఎనిమిదో మెథడ్ చూసుకున్నాం. ఏడో మెథడ్ ఏమంటే, ఉపమానం గురించిన ధ్యానం చూసుకున్నాం. ఎనిమిదవదిగా అలాగనే చరిత్రను గురించినటువంటి ముఖ్యంగా బైబిల్ చరిత్రను గురించినటువంటి ధ్యానం గురించి మనం ఒక ఔట్‌వర్డ్‌గా మనం చూసుకున్నాం. ఇదంతా మనం రాబోయే దినంలో పూర్తిగా పిన్ టు పిన్ మనం ధ్యానం చేయొచ్చు. సో, ఇంతవరకు ఎంతో ఓపికతో వీక్షించిన మీకందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతూ, దేవుని చిత్తమైతే రాబోయే దినములో మరికొన్ని మెథడ్స్‌లో మనము కలుసుకుంటాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.